ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సాయికృష్ణ కుటుంబం మొన్న జగన్మోహన్ రెడ్డి వారి ఇంటికి వెళ్ళి మరి ఆ కుటుంబాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఏం జరిగిందో తెలియకుండా, తెలుసుకునే ప్రయత్నం చేయకుండా రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం ఆ కుటుంబానికి స్పష్టంగా అర్థమైన తర్వాత వారు చంద్రబాబు నాయుడు గారిని కలవటం, సీఎం గారు వారికి భరోసా ఇవ్వటం, ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. గమ్మత్తు ఏంటంటే ఆ కుటుంబం కోరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయానికి ఆ కుటుంబం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది. అంటే ఏ రకంగా ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారో స్పష్టం. కులాన్ని అంటగట్టడం, విడదీసే ప్రయత్నం చేయటం, నీచ రాజకీయాలు జగన్ రెడ్డి రక్తంలోనే ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు చేస్తే ఎన్నాళ్ళు తన రాజకీయ పబ్బాన్ని గడుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక మీదట ఆ నీచ రాజకీయాలు జరిగే అవకాశం లేదు, ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. అదిగో పులి ఇదిగో మేక అంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నమ్ముతారు. ప్రతిసారి అదే పదం ఉత్తరిస్తే బకరాయేది జగన్మోహన్ రెడ్డే, ప్రజలు కాదు. గత తన 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని దారుణాలు చేశాడో, ఎన్ని మోసాలు చేశాడో, ప్రజలను ఏ రకంగా వంచి వెన్నుపోటు పొడిచాడో స్పష్టంగా అర్థమైన తర్వాతే ప్రజలు తగిన తీర్పు ఇచ్చి నువ్వు రాజకీయాలకు పనికిరావు జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని వదిలిపెట్టి ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపో అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత అలాగే పారిపోయాడు. మళ్ళీ వచ్చి అదే కుట్రలు, అవే కుళ్ళు రాజకీయాలు, మళ్ళీ కులాల మధ్య చిచ్చుపెచ్చే ప్రయత్నం. నిన్ను నమ్మంగాక నమ్మం జగన్ రెడ్డి, మా వద్దకు రావద్దు బాబు అని మొత్తుకుంటున్నా బలవంతంగా వెళ్ళిపోతున్నాడు ఇళ్ళకి. సరే, ఓడిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి పలకరింపులు చేశాడో, ఎవరిని ఓదార్చే ప్రయత్నం చేశాడో ప్రజలకు స్పష్టం. తెనాలి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, సత్యనపల్లి చూస్తే అక్కడ ఆకు రౌడీ. ఇదే తీరు, ఇదే తంతు. గంజాయి అమ్మేటోళ్ళు, రౌడీలు, వీళ్ళు తప్ప జగన్ రెడ్డికి ఇంకెవరు దొరకరు. అంటే వాళ్ళని పరామర్శిస్తే, వాళ్ళకి మద్దతు ఇస్తే, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ దొంగల ముఠ, ఈ బ్లేడ్ బ్యాచ్, ఈ గంజాయి బ్యాచ్ నా వెనకాల వస్తారనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు తప్ప ప్రజల సంక్షేమం కానీ, ప్రజల సమస్యలు కానీ ప్రస్తావించే ప్రశ్నే జగన్ దగ్గర లేదు. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. తన కుమారుడి అదృశ్యంపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజయలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పామని సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ తెలిపారు. కుటుంబ సభ్యులతో సీఎంను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సాయికృష్ణ తల్లి బాధను సీఎం చంద్రబాబు అర్థం చేసుకున్నారు. బాధ్యులైన అధికారులను శిక్షిస్తామని ఆయన చెప్పారు. మాలాంటి సామాన్యులకు న్యాయం జరగదని భావించాం, కానీ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చింది. రాజకీయంగా మాకు ఎవరిపైనా ద్వేషం లేదు, న్యాయం చేయాలని మాత్రమే సీఎంను కోరాం. ఇలాంటి అన్యాయం మరో మనిషికి జరగకూడదని నవరంగా అన్నారు. గత 4 రోజులుగా ఒక్కరాక్షిలో ముందు కులం, వెనకాల కులం అంటగట్టి ఎంత విషప్రచారం చేశారో, ఎంత అశాంతిని రేగెత్తించే ప్రయత్నం చేశారో చూస్తూనే ఉన్నాం. గాదే సాయికృష్ణ అనే వ్యక్తి దేవినేని అవినాష్ మనిషి. దేవినేని అవినాష్ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తే కులాన్ని అంటగట్టడం కుదరదని అంబటి రాంబాబు అనే వ్యక్తిని లైన్లోకి దింపారు. అంబటి రాంబాబు వచ్చి ఎన్ని నీచ రాజకీయాలు చేశాడో, ఎంత నీచ ప్రచారం చేశాడో చూసాం. సాయికృష్ణ చేతిలో మృతి చెందిన వ్యక్తి ఫోటోను తీసుకొచ్చి ఇతనే సాయికృష్ణ అంటూ ఎలా విషప్రచారం చేశాడో చూసాం. తప్పుడు ఫోటోతో తప్పుడు ప్రచారం చేసిన అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలా దుర్మార్గంగా ప్రచారం చేసే వ్యక్తుల్ని కట్టడి చేయకపోతే ఇంకా దిగజారిపోయి రాజకీయ నాయకుల ముసుగులో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు అన్న ప్రశ్న ప్రజల్లో ఉంది. ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. కులాల మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నం చేసిన అంబటి రాంబాబుని, పేర్ని నానిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తుందని ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మాట్లాడుతూ ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.